ప్రభుని పీఠము ప్రమోద భరితము ప్రభాతరాగము ప్రభువుకు మోదము. రండి కదలి రండి పూజలో పాల్గొనా. ప్రమోదభరితము ప్రభాతరాగము ప్రభువుకు మోదము ప్రభుని పీఠము ప్రమోదభరితము ప్రభాతరాగము ప్రభువుకు మోదము. ప్రణమి పరమాత్ముని సన్నిధికి ప్రణమిల్లి చేరుదము పరమాత్ముని సన్నిధికి ప్రణతులు చేయుదము పరలోక పెన్నిధికి ప్రణతులు చేయుదము పరలోక పెన్నిధికి. రండి రండి ఆనందనాదముతో రండి రండి కదలి రండి పూజలు పాల్గొనరండి. రండి రండి ఆనందనాదముతో రండి రండి కదలి రండి పూజలు పాల్గొనరండి. ప్రభుని పీఠము ప్రమోదభరితము ప్రభాతరాగము ప్రభువుకు మోదము. ప్రభు, మేము మీ దేవాలయమున మీ ప్రేమను ధ్యానించుకుందుము. మీ కీర్తి వలె మీ స్తుతియు నేల అంచుల వరకు వ్యాపించును. నీవు న్యాయయుక్తముగా పరిపాలించెదవు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, లూకా శుభవార్తలో యేసుప్రభుని గురించి 2వ అంకముగా 40వ దినాన దేవాలయంలో కానుకగా యూదమత ఆచారం ప్రకారము లెవియా కాండములో చెప్పబడినటువంటి విధానంలో ప్రభుని దేవాలయానికి తీసుకుని వెళ్ళి, పురుషుడైతే మగపిల్లాడైతే 40 రోజులు, ఆడపిల్ల అయితే 80 రోజుల శుద్ధీకరణకై బాలయేసుని దేవాలయమునకు మరియ తల్లి జోజప్ప గారు తీసుకుని వెళ్ళిన సమయంలో లూకా గారు ఒక గొప్ప విషయాన్ని తెలియచేస్తాడు. దేవాలయం నుండి రక్షణ కార్యము ప్రారంభమవుతూ ఉంది అనేటువంటిది. దేవాలయం నుండి వెలుగు, తేజస్సు ప్రసరించబడుతుంది అనేటువంటి అంశాన్ని లూకా వృద్ధుడైనటువంటి, కళ్ళు లేనటువంటి, క్రీస్తును చూడాలి అనేటువంటి ఒక గొప్ప వరాన్ని పొందినటువంటి సిమియోను పవిత్ర ఆత్మ చేత దేవాలయమునకు నడిపింపబడి ఆ బాలయేసుని తన చేతులలో తీసుకున్నప్పుడు ఆ స్పర్శ వలన దేవుని యొక్క వెలుగు ఈ లోకానికి వచ్చిందని ప్రకటించారు. ఆ సమయము, సందర్భము, స్థలము దేవాలయము. కాబట్టి తల్లి శ్రీసభ ప్రతి సంవత్సరము
ఫిబ్రవరి 2వ తారీఖు నాడు బాలయేసు పండుగను కొనియాడటం జరుగుతూ ఉంది. అయితే ఈ దేవాలయాన్ని ఆశీర్వదించినటువంటిది ఈరోజు. అప్పుడు నిర్మించినటువంటి ఫాదర్స్ ఆశీర్వదించినప్పుడు నామకరణం చేసినటువంటి ఆ నామకరణాన్ని వాళ్ళు కొనసాగించారు. అందువలన దేవాలయ పండుగ బాలయేసు పండుగ కొనియాడటం జరుగుతూ ఉంది. ఫాదర్ గారు ప్రొద్దున ఆరాధనలో బాలయేసు గురించి చెప్పాడేమో తెలీదు, కానీ బాలయేసు గురించి చాలా ప్రార్థనలు ఉన్నాయి. దేవమాత ప్రార్థన ఎలాగో, యేసు తిరుహృదయ ప్రార్థన ఎలాగో బాలయేసు ప్రార్థన ఉంది. ఒక మాట, భూగోళాన్ని తన హస్తములో పెట్టుకున్నాడు అనేటువంటి మాట చాలా గొప్ప మాట. సమస్త భూగోళాన్ని, సర్వ శరీరులను, సర్వలోకాన్ని తన చేతిలో పెట్టుకున్నాడు. అంటే మనలను కూడా దేవుడు అయిన ప్రభువు బాలయేసు తన చేతుల్లో పెట్టుకున్నాడు. పాత నిబంధనలో నా అరచేతిలో మేము చెక్కుకున్నాను అనేటువంటి మాటను కొనసాగిస్తూ బలపరుస్తూ ఈ సర్వలోకాన్ని తన చేతుల్లో పెట్టుకున్నాడు, మనలను తన చేతుల్లో పెట్టుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఆ ప్రభువుని ఆరాధన చేస్తూ ఆయనకు ఆశీర్వాదాలు, దీవెనలు మనందరి మీద, ముఖ్యంగా మీ విచారణ గురువులు, సహకరిస్తున్నటువంటి కన్యాస్త్రీలు, మిగతా వాళ్ళందరి మీద ఉండాలని ఈ పూజను అర్పిద్దాం. ఈరోజు దేవుడు మన ప్రార్థన ఆలకించడానికి చాలా ఆటంకాలు ఉన్నాయి, చాలా ఆటంకాలు ఉన్నాయి. మనమే ఒక ఆటంకం, మన పాప జీవితమే ఒక ఆటంకం అవుతూ ఉంది. మనం ఎంత ప్రార్థన చేసినా ఆ ఆటంకాన్ని తొలగించుకోకపోతే ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళేటువంటి అవకాశం ఏమాత్రము లేదు. అందువలన శ్రీసభ పూజ ప్రారంభంలోనే పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేయండి. పాపినని మీ గుండెను కొట్టుకోండి. పశ్చాత్తాపం ద్వారా క్షమాపణ పొందండి. ఒక్క నిమిషం చేతులు జోడించి ప్రభు యొక్క క్షమాపణ, తండ్రి నేను పాపిని క్షమించు అని మనస్ఫూర్తిగా అడిగి ఆయన యొక్క క్షమాపణ వేడుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును మా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవు నిత్య సర్వేశ్వర, మా మానవ స్వభావమును అవతరించిన మీ దివ్య కుమారుని యందు మీ మహత్వమును గాంచి మేము స్తుతించుచున్నాము. ప్రభువు ఆలయములో కానుకగా సమర్పింపబడిన సంఘటనను
స్మరించుకొనుచున్న మమ్ములను పాప విముక్తులను చేసి మీ సన్నిధికి చేర్చమని బ్రతిమాలుకొనుచున్నాము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దీనుని వేడుకోలు మేఘమండలమును దాటిపోవును. మొదటి పట్టణము సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 35వ అధ్యాయము 12 నుండి 14 వచనము మరియు 16 నుండి 18 వచనములు. దేవునికి లంచమిచ్చిన ఆయన అంగీకరింపడు, అన్యాయముగా ఆర్జించిన దానిని ప్రభువుకు అర్పింపకము. ఆయన న్యాయవంతుడు, పక్షపాతి కాడు. ఆయన పేదలకు అన్యాయము చేయడు, బాధితుని మొరను అశ్రద్ధ చేయడు. అనాథ ప్రార్థనను అనాధారము చేయడు. వితంతువు వేడుకోలు పెడచెడవన పెట్టాడు. హృదయపూర్వకంగా తనను సేవించు వానిని ప్రభువు అంగీకరించును. అతని ప్రార్థనలను ఆకాశమునకు ఎక్కిపోవును. దీనుని వేడుకోలు మేఘమండలమును దాటిపోవును. మహోన్నతుని సమక్షము చేరు కానీ అది ఆగదు. ప్రభువు జోక్యము చేసుకొని దీనాత్మునికి న్యాయము దయచేసి దుష్టుని శిక్షించు వరకు అది అతనిని వదలదు. ఇది ప్రభుని వాక్కు. ప్రభువు మహాఘనుడు, మహాశక్తిమంతుడు, అపారమైన జ్ఞానం కలవాడు. ప్రభువే దీనులను లేవనెత్తును, దుష్టులను నేలకూల్చును. ప్రభువునకు కృతజ్ఞత అంజలి అర్పింపుడు, తంత్రి వాద్యములతో దేవుని స్తుతింపుడు. మహాగణుడు, మహాశక్తిమంతుడు, అపారమైన జ్ఞానం కలవాడు. ప్రభువు మహాగణుడు, మహాశక్తిమంతుడు, అపారమైన జ్ఞానం కలవాడు. ప్రభువే దీనులను లేవనెత్తును, దుష్టులను నేలకూల్చును. ప్రభువే దీనులను లేవనెత్తును, దుష్టులను నేలకూల్చును. ప్రభువునకు కృతజ్ఞతాంజలి అర్పింపుడు, తంత్రి వాద్యములతో దేవుని స్తుతింపుడు. ప్రభువునకు కృతజ్ఞతాంజలి అర్పింపుడు, తంత్రి వాద్యములతో దేవుని స్తుతింపుడు. ప్రభువు మహాగణుడు, మహాశక్తివంతుడు, అపారమైన జ్ఞానం కలవాడు. నీతి కిరీటమును నీతిగల న్యాయాధిపతియగు ప్రభువు నాకు ప్రసాదించును. రెండవ పట్టణము పునీత పౌలు తిమోతికి వ్రాసిన రెండవ లేఖ 4వ అధ్యాయము 6, 7, 8 వచనములు మరియు 16, 17, 18 వచనములు. నేను బలిగా అర్పింపబడవలసిన కాలము ఆసన్నమైనది. నేను వెడలిపోవు సమయము వచ్చినది. నేను మంచి పోరాటమును పోరాడి తిని నా పరుగును
ముగించి తిని విశ్వాసమును నిలుపుకొంటిని. ఇప్పుడు నా కొరకై పందెపు బహుమానము వేచియున్నది. నీతి కిరీటమును నీతిగల న్యాయాధిపతియగు ప్రభువు ఆ రోజున నాకు ప్రసాదించును. నాకే కాదు, ఆయన దర్శనమునకై ప్రేమతో వేచియున్న వారికి అందరికీ అనుగ్రహించును. మొదటిసారి నా పక్షమున నేను వాదించినప్పుడు ఎవరునూ నాకు తోడు నిలవలేదు. అందరూ నన్ను విడిచిపోయిరి. వారికి వ్యతిరేకముగా దేవుడు దానిని లెక్కింపకుండునుగాక. కానీ సువార్త ప్రబోధము నా వలన సంపూర్తి అన్యజనులందరూ దానిని వినగలుగుటకును ప్రభువు నాకు తోడు నిలచి శక్తి నొసగెను. కనుక సింహము నోటి నుండి నేను రక్షింపబడితిని. ప్రభువు అన్ని కీడుల నుండి కాపాడి నన్ను తన పరలోక రాజ్యములోనికి సురక్షితముగా చేర్చుకొనును. ఆయనకు సర్వదా మహిమ కలుగును గాక. ఆమేన్. ఇది ప్రభువు వాక్కు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవానికే స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవానికే స్తుతి. నీ వాక్యమే నాకు భోజ్యము, హల్లెలూయా, నీ వాక్యమే నా త్రోవకు వెలుగు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికే స్తుతి. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగును గాక. పునీత లూకా గారు రాసిన శుభవార్త 18వ అధ్యాయము 9వ వచనం నుండి 14వ వచనం వరకు. యేసు తాము నీతిమంతులమనియు తక్కిన వారు నీచులను ఎంచుకొని కొందరిని ఉద్దేశించి ఈ ఉపమానమును చెప్పాను. ప్రార్థనకై ఇద్దరు దేవాలయమునకు వెళ్ళిరి. ఒకడు పరిసయ్యుడు, మరొకడు సుంకరి. పరిసయ్యుడు నిలుచుండి తనలో తాను, ఓ దేవా, నేను ఇతరుల వలె లోబిని, అన్యాయం చేయువాడను, వ్యభిచారిని కాను. ఈ సుంకరి వంటి వాడును కాను. అందులకు నీకు కృతజ్ఞుడను. నేను వారమునకు రెండు మారులు ఉపవాసముందును నా ఆదాయం అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నాను అని ప్రార్థించెను. కానీ సుంకరి దూరముగా నిలువబడి కన్నులనైనను పైకెత్తుటకు సాహసింపక రొమ్ము బాదుకొనుచు, ఓ దేవా, ఈ పాపాత్ముని కనికరింపుము అని ప్రార్థించెను. దేవుని ఎదుట నీతిమంతునిగా పరిగణింపబడి ఇంటికి వెళ్ళినది ఈ సుంకరియే కానీ ఆ పరిసయ్యుడు కాదు అని మీతో చెప్పుచున్నాను. ఎలైనా తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును.
ఇది క్రీస్తు ప్రభుని సుశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగును గాక. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం విన్నటువంటి మొదటి పఠనము అలాగే సుశేషం కూడా నేపథ్యమంతా దేవాలయానికి చెందిందే కాబట్టి ఈ ఆదివారపు పట్టణాలు దివ్యబలి పూజలో ధ్యానం చేయటం సముచితమని భావించిన తర్వాత ఈరోజు ఈ ఆదివారపు పట్టణాలు మనం ధ్యానం చేయటం జరుగుతూ ఉంది. దానికి ముందుగా మిమ్మల్ని అందరినీ కూడా ఆత్మ పరిశీలన చేసుకోవడానికి 2-3 మాటలు నాకు కూడా. మనం దేనితో సంతృప్తి చెందుతూ ఉంటాము? మనిషిగా మనకు ఆనందం కలిగించేది ఏంటి? ఏం కలిగిస్తుంది ఆనందం? మనకేదైనా శాశ్వత ఆనందం ఈ లోకంలో పొందగలుగుతున్నామా, లేక క్షణికమైన ఆనందాన్ని, నయనానందాన్ని కలిగి ఉంటున్నామా? మన ఆనందము ఎంతవరకు నిలిచిపోతుంది మన జీవితాలలో? అసలు మనం ఆనందం అనుభవించేటువంటి ఆనందం నిజమైన ఆనందమా, నిజమైన సంతోషమా, కొద్ది కాలం మాత్రమేనా? ఇది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. ఎందుకంటే కాలం మారే కొలది మనిషి యొక్క ఆనందము రకరకాలైనటువంటి వాటి మీద, వ్యామోహాల మీద కేంద్రీకరించబడుతున్నటువంటి పరిస్థితులలో మనం ఉన్నాం. ఏది శాశ్వతంగా ఉండటం లేదు. ఆడపిల్లలు వేసుకునే బట్టలు, మగపిల్లలు వేసుకునేటువంటి బట్టలు ఎక్కడో ఏ మిలాన్లోనో ప్యారిస్లోనో వాళ్ళు ఫ్యాషన్కు డిజైన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇండియాలో ముంబై లాంటి సిటీస్లో సినిమాలో రావటం కానీ వస్తుంది. ఆనందంగా వేసుకునేటువంటి ఈ డ్రెస్సు రేపటి దినాన ఆనందంగా లేదు. అలాగే చాలా విషయాలు, సంపాదనలో స్థిరత్వం లేదు కాబట్టి కొంతకాలం ఆనందంగా ఉంటాం, తర్వాత ఇది లేదు. అలాగే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఆనందాన్ని ఇవ్వలేవు. కాబట్టి ఏమి ఆనందం ఇస్తుంది మనకు? మనిషిగా నేను దేంట్లో ఆనందిస్తున్నాను అనేటువంటిది ఎవరికి వాళ్ళు నెంబరు వేసుకోవటం ఈరోజు చాలా మంచిది. కానీ దేవుడు దేని గురించి ఆనందిస్తాడు? దేవుని యొక్క ఆనందం దేంట్లో ఉంటుంది అనేటువంటిది కూడా మనం ఈరోజు పరిశీలన చేయాలి, ధ్యానం చేయాలి. దేవుడు దేనిలో ఆనందిస్తాడు? ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం విన్నటువంటి మొదటి పట్టణంలో తన అపారమైనటువంటి జ్ఞానముతో లోకములో జరిగేటువంటి అనేకమైనటువంటి విషయాలను పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి ఆత్మదేవుని యొక్క ప్రసన్నతతో, ఆత్మదేవుని యొక్క నడిపింపుతో కొన్ని మాటలు చెప్తాడు. సిరాకు గ్రంథం అంతా కూడా చక్కటి విషయాలు, పాత నిబంధనలో మనిషి జీవితానికి, సమాజ జీవితానికి అన్ని కోణాలలో, అన్ని వేళలో ప్రభావితం చేసేటువంటి ఒక గ్రంథము సిరాకు గ్రంథం. కాబట్టి ఇక్కడ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడికి ఏమి ఇవ్వాలి? కానుక ఇవ్వాలి. నువ్వు సంపాదనలో దేవునికి కొంత భాగం ఇవ్వాలి. అది ఎలాంటి సంపాదన దేవునికి ఇవ్వాలి? నీ సంపాదనలో ఏది దేవునికి ఇవ్వాలి? సంపాదనలో కొంతమంది అడ్డదారులు దొక్కేటువంటి వాళ్ళు ఉంటారు, కొంతమంది రకరకాలుగా సంపాదించేటువంటి వాళ్ళు ఉంటారు, నైతిక విలువలు పాటింపనటువంటి రీతిలో సంపాదించే వాళ్ళు ఉంటారు. అది తీసుకొచ్చి దేవుడికి ఇస్తే దేవుడు అంగీకరించడని ప్రభువు ద్వారా సిరాకు చెప్తున్నాడు. లంచము, దేవునికి లంచం ఇచ్చిన అంగీకరింపడు. అన్యాయముగా అర్చించిన దానిని ప్రభువునకు అర్పింపకము. కాబట్టి ఈ అర్పణ ఎక్కడ జరుగుతూ ఉంటుంది? దేవాలయంలోనే జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏదేదో విధంగా రకరకాలుగా సంపాదించి దేవునికి ఇస్తే దేవుడు అంగీకరిస్తాడు అనుకోవటం భ్రమ, పొరపాటు. నీ స్వచ్ఛమైన నీతి కలిగినటువంటి సంపాదనలో దేవాలయంకి వచ్చి ఇస్తే దేవుడు దానిని సుగంధ వాసనగా అంగీకరిస్తాడని ఈ వాక్యము తెలియచేస్తూ ఉంది. అలాగే దేవుడు ఆనందించేటువంటి వాటిలో అతి ప్రధానమైనటువంటిది దేవునితో అనుసంధానము అవ్వటము. ఈ అనుసంధానం అనేటువంటిది ప్రార్థన ద్వారా జరుగుతూ ఉంటుంది. ప్రార్థన
దేవునికి అంగీకారం కావాలి. దేవుడు అంగీకరించి ఆనందించేటువంటి వాటిలో మనిషి హృదయపూర్వకంగా చేసేటువంటి ప్రార్థనను అంగీకరిస్తాడు. అందుకే అనాథుని ప్రార్థనను అనాధారము చేయుడు, వితంతువు వేడుకోలును పెడచెవిని పెట్టడు, వితంతువు నేత్రముల వెంట కారు కన్నీరు ఆమెను పీడించిన వాని మీద నేరము తెచ్చి దేవుడు మొరపెట్టును అని చెప్తూ, హృదయపూర్వకముగా తను సేవించు వారిని ప్రభువు అంగీకరించును అంటూ దేవాలయములో మనం చేసేటువంటి ప్రార్థన ద్వారా దేవుడు ఏ విధంగా సంతృప్తి చెందుతాడు, ఆనందం చెందుతాడు. మనం చాలా చోట్ల ప్రార్థన చేస్తూ ఉంటాం, ఇంటి దగ్గర ప్రార్థన చేస్తాం, అలాగే కుటుంబ పరంగా ప్రార్థన చేస్తూ ఉంటాం, చాలా చోట్ల ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ దేవాలయంలో చేసేటువంటి ప్రార్థన చాలా గొప్పది. ఎందుకు? ఆయన సన్నిధిలో, ఆయన సాన్నిధ్యములో మనం ప్రార్థన చేస్తాం. ఒక్కరమే ప్రార్థన చేస్తున్నామా? దానికంటే ఎక్కువగా ఈ సమాజం విశ్వాస సమూహం ప్రార్థన చేస్తుంది, సంఘ ప్రార్థన. కాబట్టి సంఘము ప్రార్థించినప్పుడు బలమైనటువంటి ఆశీర్వాదం పొందుతూ ఉంటుంది. సంఘము ప్రార్థించినప్పుడు సంఖ్యలు విడగొట్టబడతాయి, బ్రద్దలవుతాయి. కాబట్టి సంఘ ప్రార్థన అనేటువంటిది ప్రియ సహోదరి సహోదరులారా దేవుని యొక్క ఆలయములో జరపబడుతూ ఉంటుంది. మీలో కొంతమంది బైబిల్ చదివేటువంటి పరిస్థితిలోనికి ఎదిగి ఉన్నారు. చాలామంది చక్కగా దేవుని వాక్కు చదువుతూ ఉన్నారు. దేవుని వాక్కు మీకు చక్కగా వివరించబడుతూ ఉంది. కాబట్టి ఆ వాక్కు ఎక్కడ వినిపించబడినప్పుడు మనం ఆశీర్వాదం పొందుతామనేటువంటిది ధ్యానం చేసినప్పుడు, దేవాలయములో ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుని యొక్క సన్నిధికి వెళుతూ ఉందని మనం తప్పనిసరిగా విశ్వసించాలి. అందుకే క్రైస్తవ విశ్వాస జీవితంలో ప్రతి మత ధర్మంలో ఆలయాలు ఉన్నప్పటికీ, వ్యక్తిగతంగా వెళ్ళి అర్చనలు చేసుకునేటువంటి దైవికమైనటువంటి జీవితం ఉన్నప్పటికీ, క్రైస్తవ ప్రార్థన సమాజపరమైనటువంటి ప్రార్థన, క్రైస్తవ ప్రార్థన సంఘ ప్రార్థన, క్రైస్తవ ప్రార్థన దేవాలయములో దేవుని స్తుతించి ఆరాధించి మహిమపరిచేటువంటి ప్రార్థన. కాబట్టి దేవాలయం యొక్క విశిష్టత చాలా గొప్పదన్నటువంటి విషయం మనందరికీ తెలిసినప్పటికీ కూడా, ఈ దేవాలయానికి చెల్లించాల్సినటువంటి ఆ పవిత్రత, ఆ దేవాలయంలో ఉన్నటువంటి ప్రభువునకు చెల్లించాల్సినటువంటి ఘనత, ఆరాధన, మహిమలను చాలా వరకు మనం విస్మరించి ఏదో క్యాజువల్గా గురువుల దగ్గర నుంచి, కన్యాస్త్రీల దగ్గర నుంచి, విశ్వాసులందరి దగ్గర నుంచి క్యాజువల్గా ఆరాధన చేసేటువంటి స్థితిలోనికి మనం క్రమేపీ నెట్టబడుతూ ఉన్నాము ప్రియ సహోదరి సహోదరులారా. అందువలన ఈరోజు మనం విన్నటువంటి సువిశేషం చాలా గొప్పది. ఎందుకంటే లూకా శుభవార్తలో యేసు ప్రభు యొక్క ప్రారంభం అనేటువంటిది దేవాలయంలో ప్రారంభమవుతూ ఉంటుంది. ఆయన ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ పల్లికి వెళ్ళినా తిరిగి దేవాలయానికి వచ్చేవాడు, జెరూసలేమునకు వచ్చేవాడు. ఎందుకు? ఆయనే దేవాలయం అనేటువంటి విషయాన్ని అందరూ గ్రహించాలని. ఈ దేవాలయాన్ని కనుక గౌరవిస్తే, ఈ దేవాలయం యొక్క పవిత్రతను కాపాడితే, ఈ గన్నవరంలో ఉన్నటువంటి కథోలిక సంఘస్థులందరూ కూడా యేసుక్రీస్తే దేవాలయం అనేటువంటి అనుభూతిని పొందుతూ ఉంటారు ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఈరోజు కొద్దిగా అందరికీ తెలిసినప్పటికీ కూడా, ఎందుకంటే మాకు ప్రార్థన నేర్పించండి, సుంకరి ప్రార్థన నేర్పించండి అని ఏదో చెప్తూ ఉంటారు కొంతమంది ప్రార్థనలో. మంచిదే, కానీ ప్రార్థన నేర్పించింది యేసు ప్రభు పరలోక ప్రార్థన. సరే, వీళ్ళందరూ కూడా ఆదర్శం, ఇలాంటి ప్రార్థనలన్నీ కూడా ఆదర్శం అవుతూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు కొన్ని విషయాలు, ఒక భాగము తర్వాత రెండవ భాగం. మొదటి భాగంలో ఏంటంటే, పిమ్మట యేసు తాము నీతిమంతులమనియు తక్కిన వారు నీచులనియు ఎంచుకొని కొందరిని ఉద్దేశించి ఈ ఉపమానమును చెప్పాను. ఇది నేపథ్యం. ఈ సుంకరి పరిసయ్యుడి యొక్క కథను యేసు ప్రభు తీసుకుని రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే, ఇక్కడ తాము నీతిమంతులమనియు తక్కిన వారు నీచులనియు ఎంచుకొని కొందరిని ఉద్దేశించి ఈ ఉపమానమును చెప్పాను.
నీతిమంతుడు. నీతిమంతుడు అంటే బైబిల్ ప్రకారం దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని పాటించేవాడు, దేవునికి లోబడేవాడు, దేవుని ఆజ్ఞలను పాటించేవాడు. ఈ 10 ఆజ్ఞలను పాటించడం మూలంగా దేవునికి లోబడుతూ ఉన్నారని, దేవుని యొక్క మార్గంలో నడిపించబడుతూ ఉన్నారని, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందడానికి నేను పాత్రుడును అవుతానన్నటువంటి ఒక గొప్ప అనుభవం కలుగుతూ ఉంటుంది. వాళ్ళు నీతిమంతులు. బైబిల్లో మనకు నీతిమంతులు చాలామంది ఉన్నారు. హెబ్రీయులకు రాసినటువంటి లేఖ 11వ అధ్యాయం చదివినప్పుడు ఈ విశ్వాసము ద్వారా నీతిమంతులైనటువంటి గొప్ప జన సమూహాన్ని అక్కడ చెప్తూ అబ్రహాముని ప్రత్యేకించి ఆ గ్రంథకర్త చూపిస్తాడు. అబ్రహాము నీతిమంతుడు. విశ్వాసము ద్వారా దేవుని మాటను అంగీకరించడం ద్వారా దేవుడు వెళ్ళమన్నటువంటి చోటికి మారు ప్రశ్న వేయకుండా అన్నిటినీ విడిచిపెట్టి వెళ్ళినటువంటి విధానాన్ని బట్టి అది నీతిమంతుడు అవుతాడు. అలాగే రెండో వ్యక్తి బైబిల్లో చదివితే చాలామందికి నచ్చినటువంటి వ్యక్తి ఈ 12 మందిలో 11వ వాడైనటువంటి యోసేపు. చాలా నీతిమంతుడు. అన్నదమ్ములు అసహించుకున్నారు, అన్నదమ్ములు కుట్ర పన్నారు, కానీ తండ్రి వారి దగ్గరకు భోజనాన్ని తీసుకుని వెళ్ళమన్నప్పుడు అన్నదమ్ములు తన మీద కక్ష కట్టారు, అన్నదమ్ములు తన మీద అసూయ కలిగి ఉన్నారు, ఏదో ఒక విధంగా హాని చేస్తారు అనేటువంటి ఆలోచన వచ్చినప్పటికీ కూడా తండ్రి మాట మీద విధేయత చూపించి అక్కడ ఉన్నటువంటి అన్నలకు ఆ భోజనాన్ని తీసుకుని వెళ్ళాడు. కాబట్టి క్రైస్తవులు దేవుని మాటను వినాలి, తండ్రి మాటను వినాలి, మన కొరకు ప్రాణాన్ని అర్పించినటువంటి ఆ సుతుడైన సర్వేశ్వరుని మాటను వినాలి, ఆదరణకర్తగా ఉండి మనల్ని నడిపించేటువంటి పవిత్రాత్మకు లోబడి జీవించాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి అతన్ని గాఢంగా ప్రేమించి రకరకాలుగా వేధించినప్పటికీ తాను నమ్మినటువంటి దేవునికి విశ్వాసపాత్రుడిగా ఉండాలి కాబట్టి తన నీతిని అతడు కోల్పోలేదు. నీతిని కోల్పోకపోవడం మూలంగా అతడు కారాగార వాసానికి అయ్యాడు. దేవుడు ఏ విధంగా నీతిమంతుడిని నలిపి విరిగేటట్లుగా చేసి ఒక ఆధిపత్యానికి తీసుకువెళతాడు అనేటువంటిది యోసేపు గారి యొక్క చరిత్ర మనకు తెలియచేస్తూ ఉంది. అతడు తండ్రి మాటను తిరస్కరించిన, ఆ పోతేబరి భార్య మాట వినిన దేవుడు అతనిని ఇశ్రాయేలు ప్రజలే కాకుండా ఆ ఈజిప్టు ప్రాంతంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఆహారాన్ని పంచేటువంటి ఒక గొప్ప దీవెన పోగొట్టుకున్నాడు. మనం కూడా మన జీవిత క్రమములో దేవుడు అందించేటువంటి కొన్ని ఆశీర్వాదాలను మనంతట మనం పోగొట్టుకోవడం అవినీతికి నిదర్శనంగా ఉంటూ ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి నీతిమంతమైనటువంటి జీవితం దేవునిలో జీవించాలి. యోసేపు గారిని గురించి కూడా, జోజెఫ్ గారిని గురించి కూడా మత్తయి శుభవార్తలో అతడు నీతిమంతుడు కాబట్టి తన భార్యయు గర్భవతి అయినటువంటి మరియమ్మను బహిరంగంగా విడిచిపెట్టడానికి అతడు ఇష్టపడుకోకుండా చాలా మదన పడినటువంటి విషయం మనకు అక్కడ తెలియచేయబడుతుంది. 1వ అధ్యాయము మత్తయి శుభవార్తలో ఆమె భర్తయకు యోసేపు నీతిమంతుడగుడిచే మరియమ్మను బహిరంగంగా అవమానంపై ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించుటకు సిద్ధపడ్డాడు. ఒక వ్యక్తిని గౌరవించేవాడు నీతిమంతుడు, ఒక వ్యక్తిని తోలనాడేవాడు అవినీతిపరుడు, ఒక వ్యక్తిని అనేక విధాలుగా అవమానపరిచేవాడు అవినీతిపరుడు, ఒక వ్యక్తిని గౌరవించి అతడు ఎలాంటి వాడైనా అతని మీద అపనిందలు వేయకోకుండా అతనికి మర్యాద చూపించేవాడు నీతిమంతుడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజల్లో ఈ పరిచయులు, ధర్మశాస్త్ర బోధకులు అనేటువంటి వాళ్ళు అవినీతి పరులుగా ఉంటూ, కానీ వాళ్ళు చేసేటువంటి పనుల ద్వారా ప్రజలు వారిని నీతిమంతులుగా భావించాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి పరిస్థితులలో యేసు ప్రభు ఈ మాట చెప్పాడు. వాళ్ళు చేసిన క్రియలు ఏంటంటే, అంగడి వీధుల్లో పొడగాటి అంగీలు వేసుకున్నారు, వందన వచనాలు పలకడానికి సిద్ధపడ్డారు, ప్రతి ఒక్కరూ వందనాలు చెప్పాలని కాంక్షించారు. అలాగే ఎప్పుడు అమావాస్య అయిపోతుంది, ఎప్పుడు మనం వ్యాపారం చేసుకోవచ్చు, పేదవారిని జత చెప్పులకు అమ్మివేయవచ్చు
అనేటువంటి కల్మషంతో జీవిస్తూనే మేము నీతిమంతులము అనేటువంటి ఒక విషయాన్ని ప్రజలకు చాటించడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి అది అవినీతి, వాళ్ళు నీతిమంతులు కాదు. దేవుడు ఎవరిని నీతిమంతులుగా పరిగణిస్తాడు అనేటువంటిది మనం బైబిల్లో చాలా చోట్ల చూస్తాము. ముఖ్యంగా ఈరోజు మనం విన్నటువంటి దానిలో ఎవరు నీతిమంతులుగా ఉంటారు? దేవునికి లోబడినటువంటి వారు. ప్రజలకు అర్థం కావడానికి యేసు ప్రభు ఈ ఉపమానాన్ని చెప్పడం జరిగింది. సామెతల గ్రంథములో 30వ సామెత 12-13 వచనాలలో కూడా ఇలాంటి విషయాలను అక్కడ ఆ గ్రంథకర్త తెలియచేస్తూ ఉంటాడు. 30వ సామెతలో 12-13 వచనాల్లో అనుకుంటా, కొందరు తాము పవిత్రులమని ఎంతురు గాని తమలోని మాలిన్యమును మాత్రము తొలగించుకొనరు. పరిశుద్ధుడు అని భావించేవాడు హృదయ పరివర్తన కలిగి ఉండాలి. పరిశుద్ధుడుగా మారటానికి తన పాపాన్ని ఒప్పుకోవాలి. ఒప్పుకోలు అనేటువంటి చాలా అవసరం. కాబట్టి మనలో పరిశుద్ధుడు ఎవడలేడు ఇక్కడ నాకు తెలిసి. దేవుడు పరిశుద్ధుడిగా మారిస్తేనే తప్ప ఇక్కడ ఉన్నవారిలో ఎవ్వరు కూడా పరిశుద్ధులు లేరు. పరిశుద్ధుడిగా దేవుడు మనల్ని మార్చాలి. అదే రూపాంతరం. క్రైస్తవుడు రూపాంతరం చెందాలి. కాబట్టి కొందరు తాము పవిత్రులమని ఎంతురు కానీ తమలోని మాలిన్యమును మాత్రము తొలగించుకొనరు. కొందరు కన్నులు నెత్తికి వచ్చి గర్వపు చూపులు చూచెదరు. కొందరికి తమ దంతములే ఖడ్గములు, తమ దౌడలే కత్తులు. ఈ క్రూరులు పేద సాధలను పీడించి పిప్పిచేసి నేల మీద వారి అడపుడ కనరాకుండా చేయుదురు. ఇది అవినీతిపరుడు. పరిసయ్యులు ఈ విధంగా ఉన్నారని యేసు ప్రభువుకు తెలుసు. ఎలా తెలుసు ఆయనకి? ఆయన ముందు ఇలా ఉన్నారు, వాళ్ళందరూ కూడా యేసు ప్రభు మాటలు వినడానికి వచ్చారు. ఎలా తెలుసు ఆయనకి? హృదయాంతరంగాలు తెలిసినటువంటి వాడు ప్రభువు. వర్షం వస్తున్నప్పుడు ఉరుము మెరుపు వస్తుంది. మెరుపు వెళ్ళిన తర్వాత మాత్రమే ఉరుము వినిపిస్తుంది. కాబట్టి ప్రభు యొక్క దృష్టి మెరుపు కంటే గొప్పది. ఇక్కడున్న మనందరినీ కూడా ప్రభు పరిశీలిస్తాడు. ఇప్పుడు మనమందరం కూడా దేవాలయంలో ఉన్నాం, కానీ ఎవరి ఆలోచన ఎలా ఉందో ఆయనకి మాత్రమే తెలుసు. హృదయాంతరంగాలను తెలిసినటువంటి వాడు ప్రభువు. హృదయాంతరంగాలను పరిశీలించేవారు ప్రభు. కాబట్టి తన ముందు తన దగ్గరకు వచ్చి తన యొక్క బోధను ఆలకించడానికి నిలబడినటువంటి వారిలో ఇలాంటి వారు కొంతమంది ఉన్నారు. ఇతరులను అవహేళన చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇతరులను తక్కువగా చూసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. మేము చాలా గొప్పవారము, మాకు ఒక అంతస్తు ఉందనేటువంటి అహంభావంతో ఉన్నటువంటి వారు కూడా కొందరున్నారు. అందుకు యేసుప్రభు తాము నీతిమంతులమనియు తక్కిన వారు నీచులనియు ఎంచుకుని వారిని చూసి ఈ మాట చెప్పాడు. ఈ ఉపమానం చెప్పాడు. ప్రార్థనకై ఇద్దరు దేవాలయానికి వెళ్ళిరి. ఒకడు పరిసయ్యుడు, మరొకడు సుంకరి. ఈ విషయం మీకు తెలుసు. నేను కొన్నిసార్లు దేవాలయానికి ప్రజలు రాకముందే వెళ్తాను. కొంతమంది వస్తారు. ప్రజలు వచ్చేటువంటి వాళ్ళు ఒకే సమయంలో రారు. వెళ్ళేటప్పుడు మాత్రం ఒకే సమయంలో వెళ్తారు. లేటుగా వచ్చిన వాళ్ళు ముందెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి వాళ్ళకు తీరిక తీర్చుకుని చక్కగా గుడికి వచ్చేవాళ్ళు చాలామంది కనబడుతూ ఉంటారు. సరే, కారణాలు ఏమైనా ఉండొచ్చు, కానీ అందరూ ఒకే సమయంలో రారు. కొద్ది మంది మాత్రమే ఒకే సమయంలో వస్తారు. ఈ ప్రభు చెప్పినటువంటి ఉపమానంలో ఒక బ్యూటీ ఏంటంటే, ఇద్దరు ఒకే సమయంలో దేవాలయానికి వచ్చారు. ఇద్దరు కూడా ఒకే సమయంలో దేవాలయంలోనికి కాలు పెట్టారు. ఇద్దరు కూడా ఒకే సమయంలో ఇంటికి వెళతారు. ఎలా వచ్చారు, ఎలా వెళ్ళారు? ఎవరి ప్రార్థన అంగీకరించబడింది, ఎవరి ప్రార్థన అంగీకరించబడలేదు? ప్రార్థన అంగీకరించబడడానికి కారణం ఏంటి, ప్రార్థన అంగీకరించకపోవడానికి కారణం ఏంటి అనేటువంటిది మనం కొద్దిగా లోతుగా పరిశీలించాలి. ప్రార్థనకై ఇద్దరు దేవాలయంకు వెళ్ళిరి. ఒకడు పరిసయ్యుడు, మరొకడు సుంకరి. అక్కడ సామాజిక భేదాలు ఉన్నాయి. పరిసయ్యులు అనేటువంటి వారు ధర్మశాస్త్రం బాగా తెలిసినటువంటి వాళ్ళు, మోషే ధర్మశాస్త్రం తెలిసినటువంటి వాళ్ళు, మాలాగా బైబిల్ మీకంటే కొంచెం ఎక్కువ తెలిసిన వాళ్ళు.
బైబిలును విశదీకరించేటువంటి వాళ్ళు, బైబిల్ వాక్యాలు మీకు చెప్పేటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు పరిసయ్యులు. కాబట్టి పరిసయ్యుడు వెళ్ళాడు. సుంకరి ఎవరు? పాపాత్ముడు. నీతిగా అంటే సమాజపరంగా నీతిగా జీవించేవాడు కాదేమో. కాబట్టి అతడు కూడా దేవుని యొక్క అవసరత వచ్చిందనుకుంటా, ఏదో ఒకటి అతను కూడా ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళారు. ఈ తీరు పట్టి పరిసయ్యుడు నిలుచుండి ఒకవేళ ఇక్కడికి వచ్చుంటాడేమో, దేవునితో అతనికి ఏమైనా సన్నిహిత సంబంధం ఉందేమో, దేవునితో అతనికి సాన్నిధ్యం ఉందేమో తెలియదు, కానీ ఇక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం చేశాడు? అతడు పరిసయ్యుడు నిలుచుండి తనలో తాను, ప్రియ సహోదరి సహోదరులారా, మీరు పాటించరని తెలిసినప్పటికీ కూడా ఒకప్పుడు మా చిన్నతనంలో పెరిగే వయసులో కూడా దేవాలయానికి వచ్చినప్పుడు మోకరించి ప్రభువుని ఆరాధన చేసి పెద్దలు నేర్పించినటువంటి దాని ప్రకారం దేవాలయంలోకి రావడంతోనే కొంతమంది ఒక మాట, కొంతమంది 2 మాటలు చెప్తారు. ఏమిటా మాట అంటే, పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన, స్తుతి, స్తోత్రము, నమస్కారం. ఇది ఎంతమంది చెప్తున్నారు గుడిలోకి రాగానే? ఎంతమంది చెప్తున్నారు? అసలు చెప్పేవాళ్ళు ఉన్నారా? వదిలే నాన్న. ఎంతమంది చెప్తున్నారు? చెప్పేవాళ్ళు ఉన్నారా? గుళ్ళోకి వచ్చి ఈ ఆరాధన చేయాలనేటువంటి ఆలోచన ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, ఇక్కడి నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉందా? ఉండాలి. సరే, నువ్వు మోకరించలేవు, ఏం చేయాలి? చేతులు జోడించి ప్రభువునకు నమస్కారం అన్న చేస్తున్నారా? కనీసం తల వంగుతుందా? అలాగే కొంతమంది ఇంకొక మాట కూడా చెప్తారు. సిలువ వంక చూస్తూ, యేసుక్రీస్తువా మేము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము, ఏలయనా మీ పరిశుద్ధ సిలువ ద్వారా మాకు లోకమంతటికి రక్షణ కలిగింది. ఎవరన్నా చెప్తున్నారా? సిలువను చూస్తున్నారా? అసలు గుళ్ళోకి వచ్చి మందసాన్ని చూస్తున్నారా? ఆ మందసాన్ని చూసి దేవుని ఆరాధన చేస్తున్నారా? సరే, మోకాలు నొప్పులు ఉన్నటువంటి వాళ్ళు మోకాలు ఉంచలేరు. అసలు ఈ పిల్లలకి మోకాలు ఉంచడం అంటే ఏంటి తెలుసా? మీరు నేర్పించారా? గురువుగా నేను నేర్పించానా? ఒక సిస్టర్ నేర్పించిందా? నేర్పించాలి. దేవాలయానికి వచ్చినప్పుడు దేవాలయంలో ఎట్లు ఉండాలో నేర్పించాలి. అందరూ లేచి నిలబడదాం. ఈనాటి దేవుని వాక్య సారాంశం, మనము దేవుని బిడ్డలుగా తిరిగి వెళ్ళాలన్నది సందేశం. దేవుని బిడ్డలుగా మనల్ని దీవించమని, అభిషేకించమని కోరుకుంటూ మన విశ్వాసాన్ని దేవునిలో ప్రకటించుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాం. అతని యొక్క ఏకసుతుడు ఇతడు పవిత్రాత్మలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. హోంస్కులాతుని అధికారముకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారి నుంచి లేచెను. పరలోకముకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చొని ఉన్నారు. అక్కడి నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరము యొక్క ఆత్మను విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. తీసుకొచ్చిన వాళ్ళు త్వరగా రండి. హృదయార్పణం, సేవార్పణం, త్రిత్వైక దేవునకు స్తుతి అర్పణం. ఆత్మార్పణం, జీవార్పణం, దేవుని దృష్టిలో ప్రియార్పణం. నన్ను నేను నైవేద్యముగా, నన్ను నేను బలి అర్పణగా, నన్ను నేను నైవేద్యముగా,
సేవార్పణం సేవార్పణం త్రిత్వైక దేవునకు స్తుతి అర్పణం ఆత్మార్పణం జీవార్పణం దేవుని దృష్టిలో ప్రియ అర్పణం. దానియేలు ప్రార్థనను ఆలకించిన రీతిగా నా ప్రార్థన ఆలించుమయా. ఏలియా అర్పణను స్వీకరించిన విధముగా నా బలిని దీవించుమయా. దానియేలు ప్రార్థనను ఆలకించిన రీతిగా నా ప్రార్థన ఆలించుమయా. ఏలియా అర్పణను స్వీకరించిన విధముగా నా బలిని దీవించుమయా. నేను చేసిన మొక్కుబడులను నేను చేసిన మొక్కుబడులను నీ ప్రేమతో స్వీకరించుమా. హృదయార్పణం సేవార్పణం త్రిత్వైక దేవునకు స్తుతి అర్పణం ఆత్మార్పణం జీవార్పణం దేవుని దృష్టిలో ప్రియార్పణం. సహోదరి సహోదరులారా, మీరును నేనును అర్పించు ఈ బలి సర్వశక్తి గల పితైన దేవునికి ప్రీతికరమగునట్టులా ప్రార్థించండి. ప్రభువు వారి నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. మా ప్రభు అయిన ఓ సర్వేశ్వర, ఈ రాత్రి మీ స్థానిక శ్రీసభ అత్యంత ఉత్సాహముతో అర్పించి ఈ అర్పణము మీకు ప్రీతికరముగా ఉండవలనని ప్రార్థించుచున్నాము. ఈ జగతికి జీవము నొసుగుట కొరకు మీ జనితైక కుమారుడు నిష్కలంక గొర్రెపిల్లవలే మీ ఆలయములో కానుకగా అర్పింపబడవలెనని మీరు చిత్తగించితిరి. కావున ఈ రక్షణ బలిలో పాల్గొనుచున్న మమ్ము కరుణతో చూడమని వేడుకొనుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో ఉందరుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనగా మీతో పాటు శాశ్వత సహజీవి అయిన మీ కుమారుడు ఈ రోజున ఆలయంలో సమర్పింపబడెను. ఆయన ఇజ్రాయేలు ప్రజలకు మహిమగాను దేవుని ఎరుగని ప్రజలకు జ్యోతిగాను వెల్లడి ఆయను. ఆ కారణమున మేమును రక్షకుని చూచుటకు ఆనందముతో ఉప్పొంగుచు దూతలతోనూ పునీతులతోనూ కలిసి నిరతము మీ నామమును స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు.
పవిత్రుడు 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 మన ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 సర్వేశ్వరుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి, మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా. ప్రభువు నామమునా వేంచేయువారు ధన్యులు, ప్రభువు నామమునా వేంచేయువారు ధన్యులు, మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు, మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము భూదిగంతముల వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుతూ నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. లోకరక్షకా మమ్ము రక్షింపుము, లోకరక్షకా మమ్ము రక్షింపుము. నీ సిలువ ఉత్థానము వలన, నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి, మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, నీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను
అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయుదుని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరించుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉండునటులా దయచూపుము. అతడు నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవెన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యకయు దేవమాతను మరియమాతతోనూ ఆమె మహావిరక్త భర్తకుని జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించునట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకుడుగా మా లయో జగద్గురువును, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము ఈ దేవాలయపు 9వ వార్షికోత్సవమును జరుపుకుంటూ నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసల చెదరిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకం వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేళ్లను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగా. ప్రభువు తండ్రిని అబ్బా అని పిలవమన్నారు. ఈ మాటలో గొప్ప ఆదరణ భావం ఉంది. అందులో చేతులు చాచి హృదయపూర్వకంగా ఆ ప్రభు నేర్పిన ప్రార్థనను జపించుకుందాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేడు అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఏలిన వారాన్ని కీడల నుండి మమ్ము రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించండి. మీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయండి. మేము మోక్షనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును
నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానమును మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానమును మీకు వసుకుచున్నాను అని మీ అపోస్తులతో వసించిన ఏలిన వారైన యేసువ, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షించి మీ చిత్త ప్రకారము మా అందరికీ సమాధానమును ఐక్యతను అనుగ్రహించండి. యుగ యుగములు జీవించుచు పరిపాలించడి వారా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందుము. పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడి వారు. ఈ ప్రభుని శరీరాన్ని స్వీకరించు వారందరికీ స్వస్థత, రక్షణ, సమాధానాన్ని ఇచ్చు ప్రభువు. ఈ ప్రభుని విందునకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. తలుపులు తెరిచితిరావా, రావా రావా దేవా, యద సదనపు అధిపతి కావా. దైవ ప్రేమకు క్రీస్తు ప్రభునకు చిహ్నమే విందు, ఇదే కదా కడరా విందు. ప్రభుని జనులకు లోక శాంతికి మూలమే విందు, ఇదే కదా పావన విందు. జీవమిచ్చు విందు, శాంతి కూర్చు విందు, ప్రేమ పెంచు విందు, ఐక్యపరచు విందు. విశ్వసించిన దైవజనులకు నిత్య జీవ విందు, స్వీకరించిన క్రీస్తు ప్రభులకు స్వర్గలోక విందు. రావా రావా దేవా, హృది తలుపులు తెరిచితి రావా, రావా రావా దేవా, యద సదనపు అధిపతి కావా. రావా రావా దేవా, హృది తలుపులు తెరిచితి రావా, రావా రావా దేవా, యద సదనపు అధిపతి కావా.
అద్భుత శక్తిగల దివ్య బాలయేసు ప్రార్థన. అద్భుత శక్తిగల ఓ దివ్య బాలయేసువా, అద్భుత శక్తిగల ఓ దివ్య బాలయేసువా, అడుగుడు మీకు వసగబడును, అడుగుడు మీకు వసగబడును, వెదకుడు మీకు దొరుకును, వెదకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తెరవబడునని తట్టుడు మీకు తెరవబడునని చెప్పిన మీ మాట ప్రకారము చెప్పిన మీ మాట ప్రకారము మీ పవిత్ర మాత అయిన మీ పవిత్ర మాత అయిన కన్య మరియమ్మ వేడుదల ద్వారా కన్య మరియమ్మ వేడుదల ద్వారా నా ప్రార్థనను ఆలకించి నా ప్రార్థనను ఆలకించి నేను ఈ సమయములో తట్టుచు వెదకుచు అడుగుచున్న ఈ వరమును అనుగ్రహించండి. మన వ్యక్తిగత తలంపులను దేవునికి సమర్పిద్దాం. దివ్య బాలయేసువా, దివ్య బాలయేసువా, నా పేరిట మీరు తండ్రిని ఏమి అడిగినను మీకు అనుగ్రహింతునని మీరు సెలవిచ్చిన మాట ప్రకారము మీ పవిత్ర మాత అయిన కన్య మరియమ్మ వేడుదల ద్వారా ఈ మనవిని దయచేయమని మీ నామమున మీ దివ్య పితను ఆతృతతో వేడుచున్నాను. మరొక మారు మన కోరికలను తలంపులను దేవునికి సమర్పిద్దాం. ఓ దివ్య బాలయేసువా, పరలోక భూలోకములు గతించిపోయినను నా మాటలెన్నటికీ గతించిపోవని చెప్పిన మీ మాట ప్రకారము మీ పవిత్ర మాత అయిన కన్య మరియమ్మ వేడుదల ద్వారా నా ప్రార్థన తప్పక ఆలకింపబడునని దృఢ నమ్మకము కలిగి ఉన్నాను. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా మా ప్రార్థన వినోదరించండి, క్రీస్తువా మా ప్రార్థన వినోదరించండి, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారము దయచేయండి, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారము దయచేయండి. సర్వేశ్ మా మీద దయగా ఉండండి స్వామి. రక్షించిన పుత్రుడు పవిత్రాత్మ అయిన సర్వేశ్వర, మహాపరిశుద్ధ ఏకత్రిత్వ సర్వేశ్వర, అద్భుత శక్తి గల దివ్య బాలయేసువా, మీ మహత్తర శక్తిని అద్భుత విధమున వెల్లడి చేసిన దివ్య బాలయేసువా, మా అంతరంగములను పరిశీలించి పాలింప జ్ఞానము గల దివ్య బాలయేసువా, ఎల్లవేళలా మాకు తోడ్పడుటకు ఆశించు దివ్య బాలయేసువా, మమ్ము ఆదరణతో మా గమ్యస్థానములకు నడిపించు దివ్య బాలయేసువా, మా హృదయముల నుండి అంధకారమును పారద్రోలు సత్య వెలుగయన్న దివ్య బాలయేసువా, మీ ఔదార్యముచే మా దారిద్ర్యమును పారద్రోలిన దివ్య బాలయేసువా, సకల బాధలు వ్యాధుల నుండి మాకు ఉపశమనమునసుగు స్నేహమైన దివ్య బాలయేసువా, మా పాపములను మీ అనంత కరుణతో క్షమించు దివ్య బాలయేసువా, మీ అద్భుత శక్తితో మమ్ము బలపరచు దివ్య బాలయేసువా, పైశాచిక శక్తులను మీ అనంత శక్తితో పారద్రోలిన దివ్య బాలయేసువా, మీ నీతిచే మమ్ము పాపమునకు దూరము చేయుచున్న దివ్య బాలయేసువా, జయింప సామర్థ్యముల దివ్య బాలయేసువా, మీ ముఖలావణ్యముచే అందరినీ ఆకర్షించు దివ్య బాలయేసువా, జగమును మీ హస్తమునందు దాల్చిన మహాత్ముడవైన దివ్య బాలయేసువా, మా చల్లని హృదయములకు వెచ్చదనమును గూర్చు దివ్య బాలయేసువా, మీ అద్భుత హస్తములను ఎత్తి దీవించు దివ్య బాలయేసువా, మీ విశ్వాసుల హృదయములకు ఆనందదాయకమైన దివ్యనామమును ధరించిన దివ్య బాలయేసువా, మమ్ము రక్షించండి స్వామి అని చెప్పండి. ప్రపంచమునంతయు
మీ మహిమతో నింపిన దివ్య బాలయేసువా, మమ్మల్ని దయగా ఉండండి స్వామి. దయాపరులై ఉండి మమ్మల్ని రక్షించండి స్వామి. సకల కీడుల నుండి మమ్మల్ని రక్షించండి స్వామి. సకల పాపముల నుండి మమ్మల్ని రక్షించండి స్వామి. సకల అంటువ్యాధుల నుండి మమ్మల్ని రక్షించండి స్వామి. మేము చూపిన అపనమ్మకము నుండి మమ్మల్ని రక్షించండి స్వామి. మీ అద్భుత శక్తి పట్ల మా అపనమ్మకము నుండి మమ్మల్ని రక్షించండి స్వామి. మిమ్ము గౌరవించుటలో మేము చూపిన నిర్లక్ష్యము నుండి మమ్మల్ని రక్షించండి స్వామి. సకల కీడుల బాధల నుండి మమ్మల్ని రక్షించండి స్వామి. మా ప్రార్థన వినోదరించండి స్వామి అని చెప్పండి. మీ దివ్య తల్లి అయిన మరియమాత, సాకుడి తండ్రి అయిన పునీత జోజప్ప గారి శక్తివంతమైన ప్రార్థన వేడుదల ద్వారా మిమ్ము వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినోదించండి స్వామి. మీ దివ్య బాల్యమందు మా భక్తి ప్రేమను స్థిరపరిచి పెంపొందించమని మిమ్ము వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినోదించండి స్వామి. మీరొసగిన లెక్కలేని మేలులను మమ్ము నిత్యము స్మరింప చేయమని మిమ్ము వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినోదించండి స్వామి. మీ దివ్య హృదయము పట్ల మా ప్రేమను అధికముగా ప్రజ్వరల చేయమని మిమ్ము వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినోదించండి స్వామి. నమ్మికతో మిమ్ము శరణు వేడిన వారిని దయతో ఆలకించమని మిమ్ము వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినోదించండి స్వామి. మా దేశమందును ప్రపంచ దేశములందును శాంతి భద్రతలు అంటూ ఆయురారోగ్యములు నెలకొల్పమని మేము వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినోదించండి స్వామి. రానున్న సకల విపత్తుల నుండి అంటువ్యాధుల నుండి మమ్ము తప్పించమని మిమ్ము వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినోదించండి స్వామి. మీ ఎడల ఔదార్యము గల వారందరికీ నిత్య జీవమును అనుగ్రహింపుడని మిమ్ము వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినోదించండి స్వామి. దేవుని న్యాయ సింహాసనము ఎదుట మమ్ము దయతో చూడమని మిమ్ము వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినోదించండి స్వామి. మీ అద్భుత స్వరూపమును దర్శించి ప్రార్థించు మాకు ఊరటగాను శరణుగాను ఉండమని మేము వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినోదించండి స్వామి. దేవుని కుమారుడును మరియు తల్లి తనయుడైన దివ్య బాలయేసువా, మిమ్ము వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినోదించండి స్వామి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించేడి ప్రభువా, మా పాపములను మన్నించండి స్వామి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించేడి ప్రభువా, మా ప్రార్థన ప్రకారం దయచేయండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించేడి ప్రభువా, మా మీద దయగా ఉండండి స్వామి. ప్రార్థించుదము. అద్భుత శక్తిగల దివ్య బాలయేసువా, మా విపత్తులలో మమ్మ దయతో వీక్షింపమని మీ ఎదుట సాష్టాంగపడి వేడుచున్నాము. మా ప్రార్థన వలన మీ మధురమైన హృదయం దయాపూరితమై మేము అత్యంత ఆసక్తితో అడుగు వరమును ప్రసాదించుదురుగాక. మమ్మ ఆవరించి ఉన్న సకల బాధలను, అపనమ్మిక, కష్టములను, దురదృష్టములను తొలగించండి. మీ పవిత్ర బాల్యమును చూచి మా ప్రార్థనను ఆలకించి మాకు కావలసిన ఊరటను, సహాయమును దయచేయండి. మేము పితా పవిత్రాత్మలతో మేము నిత్యకాలము స్తుతించుదముగాక. ప్రార్థించుదము. మా ప్రభు అయిన ఓ సర్వేశ్వర క్రీస్తు ప్రభువును కనులారా గాంచి ఆయనను ఆహ్వానించే వరకును సిమియోను మరణమును చవిచూడరని మీరు వాగ్దానము చేసితిరి. తుదకు అతని నిరీక్షణను నెరవేర్చితిరి. మేమిప్పుడు స్వీకరించిన ఈ దివ్య సప్రసాదము ద్వారా మా యందు మీ వరములను సఫలీకృతము చేయుచు సిమియోను వలె మేమును రక్షకునికి ఎదురేగి కలుసుకొనుటకు నిత్య జీవిత వరమును పొందు భాగ్యమును మాకు ప్రసాదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మేము దీవించి సదా కాపాడుదురుగాక. ఆమేన్. ఫాదర్ గారికి, సిస్టర్స్కి, ఈ స్థానిక సంఘం గణవరం విచారణ సభ్యులందరికీ దేవాలయ పండుగ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. మేమందరం మీ కొరకు చప్పట్లు కొడతాం. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఈరోజు ప్రత్యేకంగా ఈ పండుగ నిమిత్తం మన మధ్యకు విచ్చేసి మన కోసం ప్రార్థన చేస్తున్న గురువులందరికీ,
కన్య స్త్రీలందరికీ గట్టిగా చప్పట్లు కొడుతూ ధన్యవాదాలు తెలియచేద్దాం. గురువులకు కన్య స్త్రీలకు ఎన్నో పనులు ఉన్నా మనల్ని దీవించటానికి మన కోసం ప్రార్థన చేయడానికి వచ్చినటువంటి మీ అందరికీ డియర్ సిస్టర్స్ అండ్ డియర్ ఫాదర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఆ బాలయేసు ప్రభు మిమ్మల్ని దీవించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ఈ కార్యక్రమాలు, ముఖ్యంగా ఈ 9 రోజులు నవదిన ప్రార్థనలు, అదేవిధంగా నిన్నటి రోజున ఊరేగింపు కార్యక్రమాలు, ఈరోజు పండుగ ఎంతో చక్కగా ఆ భగవంతుడు మనల్ని దీవించి ఆశీర్వాదకరంగా చేసినందులకు ఆ త్రియేక దేవునికి మరియ తల్లికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేసుకుంటూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అదేవిధంగా మన మేత్రానులు పూజ్యులు బిషప్ జోసెఫ్ రాజారావు గారు మనను ఆశీర్వదిస్తూ ఉన్నారు. మనందరికీ వారి యొక్క శుభాశిష్యులు అందజేస్తూ ఉన్నారు. కాబట్టి మన బిషప్ తండ్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాం. వారికి చప్పట్లు కొడుతూ బిషప్ గారికి ధన్యవాదాలు తెలియచేద్దాం. ఈరోజు మనను ఎంతో చక్కగా దేవాలయం యొక్క విశిష్టత, దేవాలయంలో ఏ విధంగా మనం తగ్గింపు మనస్తత్వం కలిగి ప్రార్థన చేయాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఏ విధంగా జీవించాలి, దేవుని బిడ్డలుగా మనం ఉండాలి అని ఎంతో చక్కని వాక్య పరిచయం చేసి మనం దీవించినటువంటి మోన్సిగ్నోర్ మూల ప్రసాద్ స్వామికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాను. అందరు గట్టిగా చప్పట్లు కొడుతూ ఫాదర్ గారికి ధన్యవాదాలు తెలియచేద్దాం. ఇప్పుడు మన కౌన్సిల్ సభ్యులు, మరిదల సభ్యులు ముందుకు వచ్చి ప్రసాద్ స్వామిని సన్మానించి సత్కరించి వారి యొక్క దీవెనలు పొందవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఈనాటి కార్యక్రమాలను ఎంతో చక్కగా నిర్వహించినటువంటి మా కౌన్సిల్ సభ్యులు కాటం కిషోర్ గారు, వారి బృందానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు చక్కగా పాటలు పాడినటువంటి మన విచారణ గాయక బృందం పసల రత్నం గారికి, వారి బృందం, వారందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ ధన్యవాదాలు తెలియచేద్దాం. గత 2 వారాలుగా నేర్చుకుంటూ ఎంతో చక్కగా పాటలు పాడారు. అదేవిధంగా సంగీత సహాయాన్ని అందించినటువంటి జయరాజ్ గారికి, గాయక బృందానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. విన్సెంట్ పాల్ సభ్యులకు, మరియదళం సభ్యులకు, యువకులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఆల్టర్ డెకరేషన్ చేసినటువంటి సెయింట్ పీటర్ క్లావర్ అమ్మగారులకు ప్రత్యేకంగా సిస్టర్ లావణ్య, సిస్టర్ పరిమళ, సిస్టర్ ప్రియాంక, సిస్టర్ ఆలీస్, సిస్టర్ మాక్సిమా, వీరందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాను. మన ఉపదేశులు ప్రసన్న రాజు గారికి, పూర్ణ కుమార్ గారికి, జాన్ కుమార్ గారికి, అనిల్కి, దేవరాజులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాను. సన్మానాలకు సహకరించినటువంటి ఏంజల్ విజయ్ కుమార్ గారికి, వారి యొక్క బృందానికి ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాను. మన గ్రామాల పెద్దలు అల్లాపురం, దావోజుగూడెం, విఎన్పురం, నాగవరపాడు సంఘాల పెద్దలకు ధన్యవాదాలు. నవదిన ప్రార్థనలో పాల్గొన్న గాయక బృందాలకు, గురువులకు ప్రత్యేక ధన్యవాదాలు. దేవాలయం డెకరేషన్ చేసినట్టు అనిల్, అజయ్, సుభాష్, మురళి, అదేవిధంగా ఆల్టర్ బాయ్స్ అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మన యొక్క సెయింట్ జాన్స్ స్కూల్ బ్రదర్స్కి, మౌంట్ ఫోర్ట్ బ్రదర్స్కి, బ్రదర్ సంతోష్ గారికి, బ్రదర్ బాలశౌరి గారికి, బ్రదర్ జోసెఫ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ పండుగలకు ఆర్థిక సహాయం అందజేసినటువంటి దాతలందరికీ, వస్తు రూపేణ, ధన రూపేణ సహాయం చేసిన వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాను. మన దేవాలయంలో నూతనంగా బాలయేసు స్వరూపం
తిరుహృదయ స్వరూపం ఏర్పాటు చేయడానికి సహాయపడిన దప్పల జయరాజు, గుండాల భాగ్యలక్ష్మి కుటుంబాలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈనాటి కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆ బాలయేసు ప్రభువు దీవించాలని నేను వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నాను. నాకు అనేక మంది సహాయపడ్డారు, వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి అందరికీ పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, దీవెనలు అందజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. శరణం 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 బాలయేసువా, దీనుల మొరను ఆలకించగా వేగమే రావయ్యా. శరణం 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 బాలయేసువా, దీనుల మొరను ఆలకించగా వేగమే రావయ్యా. అద్భుత బాలయేసువా, మా మొర వినరావా, మీ చెంత చేరి ప్రార్థించి మమ్మిల కనరావా. ఆరాధించే వారిని నీవు ఎన్నడు చేయి విడువవని, ఆరాధించే వారిని నీవు ఎన్నడు చేయి విడువవని, కన్నీటి ప్రార్థన మన్నించి ఊరట దయచేస్తావని, కన్నీటి ప్రార్థన మన్నించి ఊరట దయచేస్తావని, నీ సన్నిధి చేరితిమి, నీ శరణమునే కోరితిమి, నీ సన్నిధి చేరితిమి, నీ శరణమునే కోరితిమి. శరణం 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 బాలయేసువా, దీనుల మొరను ఆలకించగా వేగమే రావయ్యా. శరణం 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 బాలయేసువా, దీనుల మొరను ఆలకించగా వేగమే రావయ్యా.